వెల్కమ్ టు దృశ్యం. గతం అంటే గతించిపోయిందని అర్థం. కానీ ఇప్పుడు మనం చూసే కథనం గతించిన దానికి సాక్ష్యరూపంగా నిలవడమే కాదు, ఆనాటి రోజుల్ని కళ్ళకడుతోంది. సాధారణంగా అందరూ గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేశాక గంట మోగిస్తారు. ఎందుకంటే గంట నుంచి వచ్చే ఓంకార ధ్వనితో మనలో ఉన్న చెడు పటాపంచలైపోతుందంటారు. కానీ ఆ గుడిగంట ప్రళయానికి సంకేతంగా ఎందుకు మారిందన్నదే ఇవాల్టి దృశ్యం. ధ్వని శక్తి స్వరూపం. అలాంటి శక్తి స్వరూపం విలయానికి ఎలా కారణమవుతుంది? వేల ఏళ్ల నాటి ఆలయానికి 100 ఏళ్ల క్రితం జరిపిన యూరోపియన్ వ్యాపారులకు ఉన్న అనుబంధం ఏంటి? ప్రకృతి విపత్తు నుంచి వారిని ఆ ఆలయ తీరం కాపాడిందా, లేదంటే ముంచెత్తిందా? నేటికి అదొక అంతు చిక్కని సమాధానంగానే మిగిలిపోయింది. మరి వాస్తవం ఏంటో తెలుసుకునే ఈ కథను ఓ కొలికి తీసుకువచ్చేందుకు మేము జనార్దన స్వామి ఆలయానికి చేరుకున్నాం. అరేబియా సముద్ర తీర ప్రాంతం అలల తీరంలో 2000 ఏళ్ల నాటి మహావిష్ణువు ఆలయం. గుడిలో వేలాడుతున్న భారీ గంట. ఈ 3 అంశాల మధ్య 2000 ఏళ్ల నాటి మిస్టరీ నెలకొంది. ये एक ऐसी गुत्थी है जिसे आज तक कोई नहीं सुलझा पाया और जिसने भी कोशिश की मुसीबतों के जाल ने ऐसा उलझाया कि दोबारा कोशिश करने की हिम्मत नहीं जुटा पाया. और इस सब के केंद्र में है मंदिर में टंगा एक विशालकाय घंटा. కథకు ఈ గంట మూడో సాక్ష్యం. ఆలయంలో ఇది ఎప్పటి నుంచి ఉంది, ఎవరు పెట్టారు, ఎవ్వరికీ తెలియదు. స్థానికులకు తెలిసింది ఏంటంటే ఆ గుడి గంట దానంతట అదే మోగుతుందని మాత్రమే. మోగినప్పుడు ఆ ప్రాంతమంతా అలజడి నెలకొంటుంది. భీకర తుఫాను వస్తుంది. సముద్రపు అలలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. ये घंटा पिछली बार करीब 300 साल पहले बजा था और उसके बाद ये पूरा इलाका कुदरत के कहर से कांप उठा था. और उस वक्त मंदिर के सामने समुद्र से गुजर रहा एक जहाज समुद्र में ही समा गया. उधर स्वामी जी है ना, श्रीनारायण गुरु का बेल्ट तक है. और बाद में वो शिप है ना, वो पानी के नीचे. अच्छा, उसकी आवाज से ऐसा है. నిజంగా ఒక ఆలయం విధ్వంసానికి ఎలా కారణమవుతుంది? దానంతట అదే గుడిగంట ఎలా మోగుతుంది? ఇదంతా ఒక పురాణ గాథ అయితే ఓడ మునిగిందన్న వాదనలో వాస్తవం ఏంటి? ఇలాంటి ఎన్నో రహస్యాలున్నాయి. ఇవాళ మనం కూడా ఓ ప్రయత్నం చేద్దాం. 2000 ఏళ్ల నాటి రహస్యానికి ముగింపు తీసుకొద్దాం. ఈ పజల్ను పరిష్కరించేందుకు మేము కేరళ రాజధాని తిరువనంతపురంకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న వర్కాలలో ఉన్నాం. సముద్రపు ఒడ్డున ఓ చిన్న పట్టణం ఉంది. అక్కడే 2000 ఏళ్ల నాటి పురాతన ఆలయం ఉంది. మేము అక్కడికే వెళ్ళాలి. ఆలయం ముందు విశాలమైన సముద్ర తీరం ఉంది. వాదనల ప్రకారం ఇక్కడి నుంచే ఒక ఓడ వెళ్తోంది. అప్పుడే గుడిగంట మోగింది. తుఫాను వచ్చి ఓడను ముంచెత్తింది. ఆ గంట ఆలయం లోపల ఉంది. దాన్ని చూసేందుకు మేము లోపలికి చేరుకున్నాం. అడిగాక తెలిసింది ఆ పురాతనమైన గంట గర్భగుడి దగ్గర ఉందని.
అప్పుడే పూజారి చెప్పారు, ఈ గుడి గంట పౌరాణికం కాదని, సుమారు 300 సంవత్సరాల నాటిదన్నారు. దాన్ని 1737లో కొందరు డచ్ వ్యాపారులు ఆలయానికి అందజేశారని చెప్పారు. वो डच बेल हमारा मंदिर का अंदर है. वो एक ऐसा स्टोरी है पुराना में. एक डच बेल हमारा यहाँ से ऐसे गया था, यहाँ आके वो सडनली वो स्ट्रक हो गया. से उसका सब मालिक उसका अंदर का टेक्निकल सब बाहर आके यहाँ पूछ लिया, यहाँ कहाँ टेक्नीशियन मिलता है, ऐसा ऐसा ऐसा. अब ये गांव है, उसका गांव है. बोलते ऐसा ऐसा टेक्नीशियन यहाँ नहीं है, आप एक काम करो, पावरफुल भगवान है, आप जाके भगवान को प्रे करो, आपको जरूर भगवान आपको अनुग्रह मिलेगा. ऐसे यहाँ के प्रे करके उसके बाद जाके वो शिप सही हो गया. उसका वो मन का इसमें भगवान के लिए समर्पित किया. वो भी डच बेल, वो डच शिप से वो भगवान को समर्पित किया. जैसे डच बेल 1737, ये बेल 1737 से यहाँ दिया. కథ చూస్తే ఇలా ఉంది. ప్రచారం ప్రకారం ఇదే ఆ గంట. దీన్ని ఆలయంలో పవిత్రమైన చోట వేలాడదీశారు. ఈ గంట ఆలయానికి ఎలా చేరింది, ఎంత పురాతనమైంది అన్న దానిపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటి కథను పూజారి ఇప్పటికే చెప్పారు. ఇప్పుడు రెండో కథను వినండి. दूसरा एक स्टोरी है पुराना. इधर से हमारा अंचतंग फोर्ट था, वो टाइम से उधर एक क्या ये कैनन है ना, पुराना कैनन से शॉट किया था डच शिप का. और शॉट करने के बाद ये डच शिप का सारा आदमी लोग इधर पहुंच गया. वो लोग साथ में मणि लेके आए, ये बेल लेके आया, डच बेल लेके आके इधर ऑफर किया. ऐसा 2-3 स्टोरीज इधर ऐसे चलते हैं. ఈ గంట పౌరాణిక యుగానికి సంబంధించింది కాదని స్పష్టంగా తెలుస్తోంది. భారతదేశంలో డచ్ కాలం 1605 నుంచి 1825 వరకు ఉంది. ఆ కాలంలోనే ఈ గంట ఆలయానికి వచ్చుండాలి. అప్పుడు మరో కథనం మాటేంటి? దాన్ని వినే మేము ఇక్కడికొచ్చాము. కథ ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటుంది. స్థానికులు చెప్పారు, ప్రస్తుతం ఈ గంట వాడకంలో లేదని. వాదనల ప్రకారం చివరిసారిగా ఈ గంట మోగినప్పుడు భీకరమైన తుఫాను వచ్చిందన్నారు. అప్పటి నుంచి ఈ గంటను మోగకుండా చేశారు. కానీ ఇది చివరిసారిగా ఎప్పుడు మోగింది, తుఫాన్ ఎప్పుడొచ్చింది, సముద్రంలో పడవ ఎప్పుడు మునిగింది, వీటి గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియదు. एक और सवाल है कि अगर ये डच बेल है और इसकी कहानी जुड़ती है सीधे उस शिप से जिसे डच शिप कहा जाता है, जिसके लिए बताया जाता है कि वो यहीं समुद्र की गहराइयों में समा गया, तो क्या उसके अवशेष आज भी समुद्र के भीतर मौजूद हैं? ये तमाम सवाल जवाब का इंतज़ार कर रहे हैं और हमारा दृश्यम इसी सवाल के जवाब में छिपा है. ప్రచారంలో నిజముంటే ఆలయం గంట కథ నిజమైతే సముద్రంలో మునిగిపోయిన ఓడ అవశేషాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రచారంలో ఉన్న వాదనలు నిజమైతే ప్రజలు చెప్పినట్టుగా సముద్రం లోపలికి వెళ్లి మునిగిపోయిన పడవ కోసం అన్వేషిస్తాం. గంటకు సంబంధించిన వాదన నిజమైతే సముద్రంలో మునిగిన ఆ ఓడ ధ్వంసమై ఉండాలి. మేము కొంతమంది నావికులను వెంట తీసుకొని సముద్రంలోకి వెళ్ళాం. నావికుల సూచన మేరకు మేము ఓ చోట ఆగేందుకు నిర్ణయించుకున్నాం. ప్రచారం ప్రకారం ఇక్కడే ఓడకు సంబంధించిన శిథిలాలుండాలి. లోతు గురించి ఏమాత్రం అంచనా లేదు. గోప్రో కెమెరాతో పాటు 40 మీటర్ల పొడవైన తాడు వంటి సాధనాలే ఉన్నాయి. अभी इस कैमरे को हमने मोबाइल ऐप से कनेक्ट कर लिया, जिसके थ्रू अभी मैं जो भी इस कैमरे पर करूँगा वो आप इस मोबाइल पर आसानी से देख सकते हैं. ऐसा इसलिए किया हमने कि अब इस कैमरे को हम पानी में डालें तो अंदर क्या हलचल है वो हम देख सकें. अंदर क्या कोई शिप मौजूद है या उसका कोई भी साक्ष्य हमें मिलता है तो ये हमारे लिए आसानी होगी. గోప్రో కెమెరా వేగంగా లోపలికి వెళ్తుంది. మా కళ్ళు మొబైల్ స్క్రీన్ పై ఉన్నాయి. కాసేపటికే తాడైపోయింది. అంటే కెమెరా దాదాపు 40 మీటర్ల లోతులో ఉంది. సముద్రపు అడుగులో ఉన్న దృశ్యాలు మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయి.
అప్పుడే మొబైల్లో ఏదో కనిపించింది. कुछ है, कुछ ब्लर सा दिख रहा है. ఏవో శిథిలాలు ఉన్నాయి. చీకటి కారణంగా క్లియర్గా కనిపించడం లేదు. కెమెరాను మరింత కిందకి దింపించే పరిస్థితి లేదు. మేము అక్కడి దృశ్యాలను రికార్డ్ చేసి కెమెరాను పైకి లాగాం. బయటకు తీశాక మేము ఆ ఫుటేజ్ను పరిశీలించాం. అది ఏదో ఓడకు సంబంధించిన ఫుటేజ్ మాదిరిగానే ఉంది. కానీ ఆ షిప్ ఎలాంటిది? మత్స్యకారులదా లేదంటే అప్పటి డచ్ వ్యాపారులదేనా? అస్తమిస్తున్న సూర్యుడు మా మిషన్ను రేపటికి వాయిదా వేశాడు. వ్యాపార నిమిత్తం డచ్ వ్యాపారులు వర్గాల మీదుగా రాకపోకలు సాగించేవారు. ఇక్కడి మసాలా దినుసుల్ని తీసుకువెళ్లి యూరప్ దేశాల్లో విక్రయించేవారు. ఆ క్రమంలో నౌకల ద్వారా వచ్చే ఆ వ్యాపారులు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయారు. అందుకు ఆలయంలో ఉన్న ఆ గంటే కారణమన్న దానిపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో నిజమెంత అబద్ధమెంత అని తేల్చేందుకు TV9 టీం పెద్ద సాహసమే చేసింది. ఈ ఆలయం పురాతనమైంది. ఈ ప్రాంతం యుగాల కంటే పురాతనమైంది. కానీ ఈ గంట మాత్రం పౌరాణికమైంది కాదు. ప్రచారం ప్రకారం డచ్ వ్యాపారులు దీన్నిచ్చారు. డచ్ వ్యాపారాలకు ఈ ప్రాంతంతో ఉన్న సంబంధం ఏంటి? వాళ్ళు ఏం చెయ్యడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు? మేము ఆ వివరాలను తెలుసుకునే పనిలో పడ్డాం. స్థానికులు చెప్పిన దాని ప్రకారం వర్కాలలోని ఈ ప్రాంతం మధ్య ఆధునిక కాలంలో యూరోపియన్ వ్యాపారులకు ప్రధానమైన సముద్ర మార్గంగా ఉండేది. డచ్ వ్యాపారులు కేరళలోని సుగంధ ద్రవ్యాలను యూరోప్ మార్కెట్లలో విక్రయించేవారు. అంటే వర్కాల తీరంలోని సముద్ర మార్గం వేల ఏళ్ల నాటిది. అంతకు ముందు నుంచి ఉంది ఈ విష్ణు దేవాలయం. ఈ మధ్యలో వచ్చింది గంట. దీన్ని మోగించాక తుఫాన్ వచ్చిందంటారు. కానీ మేము చూసింది డచ్ నౌక అని ఎలా నమ్మగలం? ఓ వ్యక్తి దగ్గర సమాచారం దొరికింది. మాకు సహకరించేందుకు అతను ఒప్పుకున్నాడు. డెవిస్తో మాకు పరిచయం అయింది. షిప్ కెప్టెన్గా పనిచేస్తున్నాడు. ఇతని తాత సముద్రంలో మునిగిపోయిన ఓడ శిథిలాలను మొదటిగా చూశాడు. డెవిస్కు తెలిసిన దాని ప్రకారం అది ట్రాన్స్పోర్టేషన్ షిప్ అన్నాడు. తీరం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో తుఫాను కారణంగా మునిగిపోయిందన్నాడు. लोडिंग शिप है ना, ये ट्रांसपोर्टेशन शिप है. पहले बहुत इंडिया सामान साउथ इंडिया टू नॉर्थ इंडिया एंड अदर कंट्री 12 किलोमीटर का पीछे आएगा. बाद में ये सब मरीन का अंदर में आएगा. ये बाद में फायर आएगा. ये बाद में वो शिप खत्म हो गया. తుఫాన్ ఎందుకు వచ్చింది? ఆలయంలోని గంట మోగినందుకే వచ్చిందా? దాని జవాబు డెవిస్ దగ్గర లేదు. అతని తాత కూడా చెప్పలేదన్నాడు. మరి ఆ నౌక గురించి ఎలా తెలిసింది? మత్స్యకారుల ద్వారా దాని సమాచారం తెలిసిందన్నారు. నౌక మునిగిపోవడానికి కారణం ఈ గంటేనా లేదంటే ఆ ఓడనే కారణమా? ఇది మాత్రం ఖచ్చితంగా తెలియదు. ఎలాగైనా ఈ విషయం తెలిస్తే ఈ శిథిలాలు ఆ డచ్ నౌకవే అయితే సమాధానం దొరికినట్టే. ఇందుకోసం ఒకే దారి ఉంది. సముద్రంలోకి వెళ్ళి ఆ శిథిలాల దగ్గరికి చేరుకొని అక్కడ ఏదైనా సాక్ష్యాన్ని గుర్తిస్తే చాలు. డెవిస్ మాతో రావడానికి ఓకే చెప్పారు. ఇతని దగ్గర స్కూబా డైవింగ్ చేసే అత్యవసర బృందం కూడా ఉంది. మరోమారు మా అడుగులు సముద్రం వైపు పడ్డాయి. అరేబియా సముద్రంలో ఓడ మునిగిన ప్రదేశానికి వెళ్లాల్సి ఉంటుంది. అంతకు ముందు గోప్రో కెమెరాను లోపలికి పంపాం. ఈసారి మేమే స్వయంగా డైవ్ చేస్తాం. ఆ సమయంలోనే GPS సిగ్నల్ ఇచ్చింది. సిగ్నల్ ఆధారంగా మా బోటును ఓ చోట నిలిపాం. మ్యాగ్నెట్ను సముద్రంలోకి విసిరేశాక కాసేపటికి అది నౌక శిథిలానికి చిక్కుకుంది. शिप है नीचे. शिप है नीचे. शिप है ये 90 डिग्री में नीचे शिप है. ओह ओके. ఇప్పుడు డైవ్ చేయాల్సి ఉంది. భద్రతతో పాటు మెరుగైన రికార్డింగ్ కోసం మరో డైవర్ మాతో వస్తాడు. ఈ మొత్తం ఆపరేషన్ను 40 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆక్సిజన్ సిలిండర్ సామర్థ్యం అంతే ఉంది.
ఒకసారి తాడు, ఇంకొకసారి మరొకరి సహాయంతో మేము సముద్రం అడుగులోకి వెళ్తున్నాం. 45 మీటర్ల లోతులో డైవింగ్ చేయడం ఇదే మొదటిసారి. ఫస్ట్ టైం ఒక టీవీ బృందం శిథిలమైన ఆ షిప్ను కెమెరాలో బంధించబోతోంది. కాసేపటికి మేము ఆ నౌక దగ్గరికి చేరుకున్నాం. టార్చ్ వెలుగుతో అక్కడికి చేరాం. అప్పుడు చూశాం, ఇది చాలా పెద్ద నౌకనే. 150 మీటర్ల కంటే ఎక్కువగానే ఉంది. యాంకర్ కొన్ని భాగాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ అవశేషాల నుంచే కొన్ని సాక్ష్యాలను కనుగొనాల్సి ఉంది. తద్వారా ఈ ఓడ ఎప్పటిదో తెలుసుకోవచ్చు. మేము దగ్గర నుంచి చూసాం. ఇది ఇనుముతో చేసిందే. నిర్మాణం కూడా చాలా పాతదే. అప్పుడే మా అనుచరుడు సైగ చేశాడు. బహుశా అతనికి ఏదో కనిపించుండొచ్చు. అతడు మమ్మల్ని ఓ వైపుకు తీసుకెళ్లాడు. అరే అరే, ఇది ఇంజన్ పార్ట్లా ఉందే. ఇది స్టీమ్ ఇంజన్ కు సంబంధించిన పిస్టన్ కావచ్చు. మేము చాలా దగ్గర నుంచి చూసాం. ఇది పిస్టనే. స్టీమ్ ఇంజన్ లో ప్రధానమైన భాగం. దీని ముందు ప్రొఫైలర్ అవశేషాలు కూడా ఉన్నాయి. ఓడలో ప్రొఫైలర్ కు సంబంధించిన పార్ట్ ఉంది. పడవ వేగంగా వెళ్లేందుకు సహాయపడుతుంది. ఇవన్నీ వెతుకుతుండగానే 20 నిమిషాల సమయం దాటిపోయింది. కేవలం 10 నిమిషాల ఆక్సిజన్ మాత్రమే మిగిలింది. మాకు పైకి రమ్మని కబురొచ్చింది. ఆక్సిజన్ అయిపోయే లోపు మేము బోటు వరకు చేరుకోవాలి. It's amazing! अंदर एक वाकई जहाज है. एक ऐसा जहाज जो बहुत पुराना है और यकीन मानिए उसे देखने के बाद कोई भी बहुत एक्साइटेड हो जाएगा. जिस दृश्य के बारे में हमने सुना था, आज हमने उसे समुद्र के नीचे तकरीबन 45 मीटर नीचे खोजा है और ये अब तक का सबसे बड़ा दृश्य है. మేము చూసిన ఓడ అవశేషాలు స్టీమ్ ఇంజన్వే. అవి ఇదిగో ఇలా ఉంటాయి. స్టీమ్ బోట్లను 1807లో వాడుకలోకి తీసుకొచ్చారు. తర్వాత నెమ్మదిగా వాటి వాడకం పెరుగుతూ వచ్చాయి. 1912లో మునిగిన టైటానిక్ ఓడ కూడా స్టీమ్ ఇంజన్తో నడిచింది. ఇలాంటి నౌకలను మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల సమయంలో విస్తృతంగా వినియోగించారు. శిథిలమైన ఈ నౌక 1914, 1945 మధ్య కాలానిది కావచ్చు. ये जो डच 1757 वाला जो मैन ऑफ वॉर जो सेल शिप वो नहीं था, तो मतलब टोटली हम लोग रोल आउट कर सकते हैं. शिप को प्रोपेलर है तो मतलब स्टीम इन्वेंट करने का बाद है. और मेरा एक्सपीरियंस से बोलेगा तो कुछ टाइम पहले मैं एक लिबर्टी रक में, सेकेंड वर्ल्ड वॉर लिबर्टी रक में डाइविंग किया था फिलिपाइन बाली में. तो ये जो शिप का एज और वो शिप का एज ऑलमोस्ट मेरे को सिमिलर लग रहे. तो मतलब ये जो शिप नियरली 90 तो 50 ईयर्स का अंदर, मतलब ये जो शिप उधर था उधर है, नॉट लेस दैन 50 ईयर्स, नॉट ग्रेटर देन 90 ईयर्स. ఇప్పుడు ప్రచారంలో విషయానికి వస్తే దీనికి ఆలయానికి ఉన్న వాదనతో ఎలాంటి సంబంధం లేదు. అలా అని ప్రచారం తప్పని కొట్టిపారేయలేం. ప్రచారంలో ఉన్న కథ యుగాల నాటిది. మత్స్యకారులకు ఇది కనిపించొచ్చు. అప్పుడు స్థానికులు దాని ఆలయానికి చెందిన గంటతో కథను ముడిపెట్టి ఉండొచ్చు. మాకంటే ముందు ఎవ్వరూ ఆ ఓడను కనుగొనే ప్రయత్నం చేయలేదు. కథ నిజమైతే సముద్రంలో ఆ నౌక వేరే ప్రదేశంలో శిథిలమై ఉండొచ్చేమో.
అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్య రూపం ఇవ్వడమే మా ప్రయత్నం. ప్రచారాల వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తాం. ఇది ఈ వారం దృశ్యం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.